హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. ఆంధ్ర స్టైల్ ఇన్స్టెంట్ దోసకాయ ఊరగాయ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను చెప్పిన టిప్స్, కొలతలు ఫాలో అయ్యి చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఈ దోసకాయ ఊరగాయ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ రెసిపీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కేజీ దోసకాయలని బాగా కడిగి పొడి బట్టతో తుడిచి ఆరబెట్టండి. ఇలా సగానికి కట్ చేసుకొని మధ్యలో ఉండే విత్తనాలను తీసేయాలి. ఈ ఊరగాయకి గట్టిగా ఉండే దోసకాయలు మాత్రమే తీసుకోవాలి. ఇలా పసుపుగా, రౌండ్‌గా ఉండే దోసకాయలు మాత్రమే తీసుకోండి. కట్ చేసేటప్పుడు ఒకసారి రుచి చూసుకోండి. కొన్ని కాయలు చేదుగా ఉంటాయి. పుల్లగా ఉండే దోసకాయలు మాత్రమే టేస్ట్ చూసి వేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా వీటిని తరిగి పెట్టుకున్న ముక్కల్ని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి. వీటిపైన ఉండే తేమ ఆరిపోతే ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎండలో పెట్టకండి, రుచి పాడవుతుంది. మీకు ఇష్టం లేకపోతే ఆరబెట్టడం స్కిప్ చేసి డైరెక్ట్ ఇలాగే వేసేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్‌లోకి. స్టీల్ పాత్ర కాకుండా ఇలా ప్లాస్టిక్ పాత్ర గానీ, గాజు పాత్రలో గానీ వేసుకోండి. ఇప్పుడు ఆవపిండి కోసం ఒక కప్పు ఆవాలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంటే సుమారు 150 గ్రాములు. 1/3 కప్ సాల్టు, 1/3 కప్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవారైతే ఒక కప్పు సాల్టు, ఒక కప్పు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మసాలాని ఈ ముక్కలకి బాగా పట్టించాలి. ఇందులో టేస్ట్ కోసం నేను ఎక్స్‌ట్రా 3 నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం వేశాను. మనం బయట సూపర్ మార్కెట్‌లో కొనే ఊరగాయ కంటే ఇలా ఇన్‌స్టంట్‌గా పెట్టుకునే ఊరగాయ చాలా మంచిది. మీడియం సైజ్ నిమ్మకాయలైతే సరిపోతాయి. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఊరగాయలో ఎక్స్‌ట్రా టేస్ట్ కోసం నేను గానుగ నుంచి తెచ్చిన నువ్వుల నూనె వేశాను. 1 ½ కప్ నుంచి 2 కప్స్ ఆయిల్ పడుతుంది. నువ్వుల నూనె అవైలబుల్‌గా లేని వాళ్ళు వేరుశనగ నూనె లేదా మీరు ఇంట్లో ఊరగాయకి వాడుకునే ఏ నూనెనైనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం పొట్టు తీసేసిన వెల్లుల్లి కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలిపి 4 గంటల నుండి ఒక రోజు వరకు దీన్ని ఊరబెట్టుకొని వీలైతే ఒక రోజంతా ఊరబెట్టిన తర్వాత ఈ ఊరగాయని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక రోజు తర్వాత ఈ ఊరగాయని ఏదైనా గాజు సీసాలో గానీ, ఊరగాయ జాడీలో గానీ వేసుకొని మూత పెట్టుకొని తడి తగలకుండా నిల్వ ఉంచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది రైస్‌లోకి, రవ్వ ఉప్మాలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నంలోకి కూడా ఈ ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్స్‌లో ఎక్కువగా ఈ ఊరగాయని పెడుతుంటారు. ఎక్కువ మందికి ఎక్కువ క్వాంటిటీ అప్పటికప్పుడు ఊరగాయ కావాలనుకునేవారు ఇన్‌స్టంట్‌గా ఈ ఊరగాయని ప్రిపేర్ చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.